నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధం. సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు. అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న లోకేష్. హైదరాబాద్లోని పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు. ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు. డీజీసీఏ నోటీసులకు గడువు కోరిన ఇండిగో సీఈఓ. జవాబు ఇవ్వడానికి మరొక రోజు గడువు కోరిన ఇండిగో. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత. రాబోయే రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం. డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సమయం ఆసన్నమైంది. 2 రోజుల అంతర్జాతీయ సదస్సుకు ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈరోజు రేపు ఈ సదస్సు జరగనుంది. దీనికి 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా విఖ్యాత కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి వేదిక సిద్ధమైంది. అన్ని రకాల ఉత్పత్తులను రాష్ట్రంలో తయారు చేసేలా చైనా ప్లస్ గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు అంతర్జాతీయ సదస్సుకు ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సంబరాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశీ అతిథుల ప్రారంభ వేడుకకు హాజరు కానుండడంతో అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తారు. రైట్, ఈరోజు తెలంగాణ గ్లోబిట్ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో దాదాపు 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరు కానున్నారు. అయితే తెలంగాణ
ను గ్లోబల్గా నిలిపేందుకు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కసరత్తులు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనాను మించి ఇక్కడ ఉత్పత్తులు కూడా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రణాళికలు కూడా రచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా చీఫ్ ఎడిటర్ నేతాజీ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి నేతాజీ, మొత్తంగా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి సర్వం సిద్ధమైందనే చెప్పాలి. 2 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఇప్పటికి అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. దాదాపు 15 రోజుల ముందు నుంచి కూడా ఈ ఏర్పాట్లలో తెలంగాణ కేబినెట్ అంతా కూడా తల మునకలై ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఎందరో అతిథులు, పారిశ్రామికవేత్తలు రాబోతున్నారు. ఈ రోజు రేపు అంటే 2 రోజుల పాటు ఈ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి తెలంగాణకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తెలంగాణ రాష్ట్ర విజన్ ఏంటి, 2047 నాటికి తెలంగాణకి సంబంధించి కనుక చూస్తే $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను రూపొందించాలన్న ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ సమ్మిట్ ద్వారా విడుదల చేయాలనుకుంటున్నారు, ఆవిష్కరించాలనుకుంటున్నారు. అందుకు ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దాన్ని వేదికగా చేసుకున్నారు. 2 రోజుల పాటు ఈ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి మొత్తం 44 దేశాల నుంచి 154 మంది అతిథులు వస్తారు. అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధి బృందాలు కూడా రాబోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం అఫీషియల్ గా 1:30 గంటలకు ఈ సమ్మిట్ అన్నది ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ ఎవరైతే జిష్ణుదేవ్ వర్మ ఉన్నారో ఆయన వస్తారు. 2:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. మొత్తం ఈ రోజు కనుక చూస్తే కొన్ని సెషన్స్ ఉన్నాయి. మొత్తంగా ఈ సమ్మిట్ లో 27 సెషన్లపై వివిధ అంశాలపై 27 సెషన్లు ఉంటాయి. దానికి సంబంధించి కూడా చర్చిస్తారు. ఈ రోజు కనుక చూస్తే మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఏ విధంగా ఉన్నది కనుక మనం ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047లో ఫస్ట్ డే మొత్తం కొన్ని ఏర్పాటు చేశారు. 3 సెషన్లు ఉంటాయి. ఫస్ట్ 3 గంటల నుంచి 4 గంటల వరకు మొదటి సెషన్ ఉండబోతుంది. అందులో 4 హాల్స్ ఉంటాయి. ఫస్ట్ హాల్ ఏమో ద జస్ట్ ట్రాన్సిషన్ ఇంటూ 2047 పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్, అంటే తెలంగాణ భవిష్యత్తు ఇంధనం గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు అన్న దాని మీద ఉండబోతుంది. హాల్ నంబర్ 2లో గ్రీన్ మొబిలిటీ 2047 జీరో ఎమిషన్ వెహికల్స్ అని ఎలక్ట్రిక్ వాహనాలు, నాన్ ఎమిషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని మీద సదస్సు ఉంటుంది. నంబర్ 3కి సంబంధించి కనుక చూస్తే హాల్ నంబర్ 3లో టెక్ తెలంగాణ 2047 సెమీ కండక్టర్స్ అండ్ ఫ్రంటియర్ టెక్నాలజీస్ అని సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్ ఫ్రంటియర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అవకాశాల మీద సెషన్ ఉంది. హాల్ నంబర్ 4లో తెలంగాణ యాజ్ ఎ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ అంటూ ఒకటి ఉంది. విద్యారంగంలో తెలంగాణను గ్లోబల్ సెంటర్ గా తీర్చిదిద్దే వ్యూహం ఏదైతే ఉందో దీని మీద సెషన్స్ ఉంటాయి. ఇది మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు, అలానే 4:15 నుంచి 5:15 వరకు, అంటే మధ్యలో 1/2 గంట బ్రేక్ ఉండబోతుంది. మళ్ళీ ఇందులో కూడా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ వృద్ధిపై చర్చ ఉంటుంది. అంతర్జాతీయ అవకాశాలు, నైపుణ్య మార్పిడి విధానాలపైన చర్చ ఉంటుంది. ఆరోగ్య రంగం అభివృద్ధి దిశగా అనే అంశం పైన కూడా చర్చ ఉండబోతుంది. ఆ తర్వాత కొరియా, ఆస్ట్రేలియాకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ 2 దేశాలతో వివిధ రంగాల్లో సాంకేతిక నైపుణ్యాల సహకారం కావచ్చు, పెట్టుబడి భాగస్వామ్యం పైన చర్చ ఉండబోతుంది. ఆ తర్వాత 3వ సెషన్ అన్నది సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు, అంటే గంట పాటు జరగబోతుంది. ఇందులో ఆసియా దేశాలతో ఆర్థిక భాగస్వామ్యం పైన చర్చ ఉంటుంది. గిగ్ వర్కర్స్ కావచ్చు, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉద్యోగాల భవిష్యత్తు పైన చర్చ ఉంటుంది. రైతుల ఆదాయం పెంపొందించే వ్యూహాల పైన కూడా చర్చ ఉండబోతుంది. అలానే కెనడా సెషన్, దానికి సంబంధించి 2 సెషన్లు ఉండబోతున్నాయి. కెనడాతో వివిధ రంగాల్లో సహకార భాగస్వామ్యాలు కావచ్చు, పారిశ్రామికవేత్తలుగా మహిళా సాధికారత ఏదైతే ఉందో దాని మీద కూడా ఈ చర్చ అయితే ఉండబోతుంది. ఈ రకంగా ఈ ఫస్ట్ డే సంబంధించి చర్చ అన్నది ఉంటుంది. మొత్తంగా కనుక చూస్తే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన అన్ని కూడా దగ్గర ఉండి ఆయన ఈ విజన్ ని రూపొందించే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి అన్ని సెషన్స్ లో కూడా ఆయన పాల్గొంటారు. ప్రతి సెషన్ లో ఆయన అంటే ప్రతి 15 నిమిషాలకు 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో కూడా సీఎం పాల్గొంటారు అన్నట్టుగా ఇప్పటికే మనకి ఒక అధికారిక షెడ్యూల్ అయితే విడుదలైంది. దీంట్లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎవరైతే కైలాష్ సత్యార్థి ఉన్నారో ఆయన, అలానే రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా ప్రతినిధులు, టెక్స్టైల్, ఫర్నిచర్ తయారీ, ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ రంగ ప్రతినిధులు, ఎస్ఏడిబిఐ, వరల్డ్ బ్యాంక్, వెస్టర్న్ యూనియన్ ప్రతినిధులతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు
ఏర్పాటు చేశారు. ఈ రోజు వీళ్ళంతా ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అలానే ఏరోస్పేస్ కావచ్చు, డిఫెన్స్ రంగంలో పేరొందిన కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులు, వంతారా, విన్ గ్రూప్ ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి వచ్చిన రాయబారులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతోటి ఈ రోజు సెషన్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందులో కూడా ముఖ్యమంత్రి పాల్గొని ఈ పారిశ్రామికవేత్తలు కావచ్చు, అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దగ్గరుండి మరి తెలంగాణ వంటకాలను ఆయన రుచి చూపించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఉందో దీనికి సంబంధించి భారీ భద్రతను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2 రోజుల పాటు ఈ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి 6,000 మందితో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 14 ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలుకుంటే వేదిక వరకు కూడా ఈ బందోబస్తు ఉంటుంది. 6,000 మంది పోలీసులు ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారు పర్యవేక్షిస్తూ ఉంటారు. అలానే ప్రజా వేదికను ఇప్పటికే వాళ్ళంతా కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆధీనంలోకి తీసుకుంది. సమ్మిట్ కు వచ్చే అన్ని వాహనాలను కూడా ఎక్కడికక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేసి మాత్రమే అనుమతిస్తున్నట్లుగా ఇప్పటికే రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా వెల్లడించారు. ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ఏకైక లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుకుంది. యువతకు ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో 2 రోజుల పాటు దిగ్విజయం చేసి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలతోటి దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే 3 లక్షల కోట్లకు సంబంధించిన పెట్టుబడులు MOU దశలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ 2 రోజులు జరిగే ఈ సమ్మిట్ లో భారీ ఎత్తున పెట్టుబడులను అయితే ఆకర్షించే అవకాశం ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ నేతాజీ. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జోరందుకున్న ఈ నేపథ్యంలో గ్రామీణ పల్లె ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రత్యర్థులు వాళ్ళ బల నిరూపణలో భాగంగా నువ్వానేనా అన్నట్లు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని ఐటిపాముల గ్రామంలో మాజీ సర్పంచ్ బెజవాడ సరోజన సైదుల ప్రస్తుతం పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యేతో గత 12 సంవత్సరాల అనుబంధం కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామానికి ఎన్నో నిధులు కొట్లాడి తెచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. బీపీడీ, బీఈడీ కళాశాలలతో పాటు పత్తి మిల్లు సౌకర్యాలు కల్పించారని సైదులు చెబుతున్నారు. ఐటిపాముల నూతన గ్రామ పంచాయతీ నిర్మాణంతో పాటు సీసీ రోడ్ల డ్రైనేజీ సమస్యలు ఇలాంటి మరెన్నో సమస్యలను పరిష్కరించారని బెజవాడ సైదులు అంటున్నారు. ఈసారి కూడా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో, పల్లెల్లో ఎన్నికల వాతావరణం అయితే నెలకొన్నది. ప్రస్తుతం మన నల్గొండ జిల్లాలోని కటంగూరు మండల పరిధిలోని ఐటిపాముల గ్రామంలో మాజీ సర్పంచ్ బెజవాడ సైలు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెజవాడ సైలు మనతో ఉన్నాడు. గతంలో ఎలాంటి హామీలు ఇచ్చారు, ప్రస్తుతం అతని ముందు ఎలాంటి హామీలు ఉన్నాయి, ప్రస్తుతం ప్రచారంలో భాగంగా మనం అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ప్రజలు ఆదరిస్తున్నారో, ఎలాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న. గ్రామ ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారు. మళ్ళీ ఈసారి అధికార పార్టీ ఉన్నది కాబట్టి మీకే వేస్తామన్న ఓట్లు. మిమ్మల్ని కంపల్సరీ గెలిపిస్తాం. అభివృద్ధి పనులు అనేది ఇంకా ఎక్కువ చేయాలన్న ఒక ఆలోచనతోటి ప్రజలు ఉన్నారు. వాళ్ళ ఆలోచన మేరకి కంపల్సరీ ఆ పనులను చేసి పూర్తి చేద్దాం అనుకుంటున్నా. ఇలాగ చెప్పినట్టుగా ఈ సీసీ రోడ్లు కానీ, డాంబర్ రోడ్లు కానీ, ఇంకా చేసుకోవాల్సిన పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అన్ని పనులను కూడా పూర్తి చేస్తామని తెలియపరుస్తున్నాను. అన్నా, మీరు గతంలో సర్పంచ్ గా ఉన్నారు. గ్రామ పంచాయతీ వరకు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చారు, ఇప్పుడు ముందు ఇంకెన్ని కోట్ల నిధులు తీసుకురాబోతున్నారు? గ్రామ పంచాయతీకి మన పేరులో మనం గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు అనేది బాగానే మంచిగా వచ్చిన కాడికి మనం కంప్లీట్ చేసినాం. కొన్ని డ్రైనేజీలు అనేది కంప్లీట్ చేసినాం. సీసీ అంజనేయుల గుడి కానించి సర్వీస్ రోడ్ వరకు వేయడం జరిగింది. దీంతో పాటు నెక్స్ట్ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అవి కూడా దాదాపు 1.5 కోటి దాకా అవి కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో సీసీ రోడ్డుకి 34 లక్షలు, కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగు 30 లక్షలు, ఎస్సీ కాలనీ డ్రైనేజీ 5 లక్షలు, వాటర్ ప్లాంట్ 3.5 లక్షలు, మన పాతది బిల్డింగు డిస్మెంటల్ హై స్కూల్లో ఇబ్బంది పడుతుంటే దాని డిస్మెంటల్కు 1.5 లక్షలు. వీటితో పాటు మన గుడి దగ్గర పారిగోడకు ఒక 15 లక్షలు. వీటితో పాటు ఇంకా కూడా చేయడానికే మనం ఆలోచనతోటి ఉన్నాం.
మనం ఉండటానికి కారణాలు ఏంటి అంటే మేజర్గా ఎమ్మెల్యే గారికి దగ్గరగా 12 సంవత్సరాలుగా నేను అక్కడనే ఉండి పని చేసుకుంటూ ఉన్నాను. అయితే ఊరు లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గరనే పనిచేస్తున్నాను. ఈ గ్రామానికి ఎక్కువ నిధులు తేవటానికి అవకాశాలు ఏంటంటే ఎమ్మెల్యే గారికి దగ్గరగా నమ్మిన వంటలాగా ఆడ పనిచేస్తున్నాను కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయి, ఈ గ్రామం మన దత్తత గ్రామం లెక్క మనం కాపాడుకోవాలి. ఇది మన ఊరు, ఇది నా ఊరు. నువ్వు దాన్ని ఏ విధంగా కాపాడుకుంటావో కాపాడుకుని నాకు ఏం కావాలో అడుగు, నేను చేపిస్తాను. నువ్వు ఏది అడిగితే అది ఇస్తా అని తక్షణమే ఇప్పుడు దాదాపు 1 కోటి చిల్లర మన కొరకులు పెట్టిండంటే దాన్నే మన ప్రజలు అర్థం చేసుకుంటారని తెలియపరుస్తున్నాను. అనా ముఖ్యంగా ఐటిపాల గ్రామ ప్రజలు దాదాపు వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో 6,000 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఇక్కడ మార్కెట్ యార్డ్ సమస్యను ప్రధానంగా వినిపిస్తుంది. మీరు ఏమంటారు దాన్ని? మార్కెట్ యార్డ్ అనేది మొదటి నుంచి కూడా గుర్తించినాం. రియల్ ఎస్టేట్ భూములు అనేది మనకు తెలిసిన పరిచయ వ్యక్తుల ద్వారానే అవి అమ్మించిన తర్వాతనే ఆ స్థలాలు ఖాళీ ఉండే ఇలా ధాన్యం రైతులు పోసుకునే స్థలాలు మొత్తం టోటల్గా నేను అమ్మించిన వేరే వ్యక్తులు కొనుక్కున్న వ్యాపారస్తుల భూములు అడిగి ఆ ప్లేసులలో మాట్లాడితేనే ఇలా ధాన్యం పోసుకు మన ఊరు మొత్తం ధాన్యం పోసుకుని ఆ భూముల వల్లనే ఇలా మా రైతులంతా ఆడ పోసుకొని అమ్ముకోవడానికి వీలైతుంది. ఇది ఎన్నాళ్ళని ఇట్లా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో సత్తిరెడ్డి ఫ్యాక్టరీ దగ్గర 35 ఎకరాల 19 గుంటల భూమి అనేది ఖాళీ స్థలం ఉన్నది. ఆ స్థలాన్ని తీయాలన్న ఒక ఉద్దేశంతో 10 ఎకరాల భూమి కావాలని మంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. తక్షణమే దాన్ని చేయిస్తానని మన ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఇద్దరు కూడా చెప్పిర్రు. అది ఎలక్షన్ అయిపోయిన మరుక్షణమే ఒక 4 నెలలు 6 నెలల లోపల మార్కెట్ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాను. అన్న ఇక్కడ గ్రామ ప్రజలు ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే సర్పంచ్ అభ్యర్థి గెలవంగానే తిరిగి నగరకాల్లో సావర ఏర్పాటు చేసుకుంటాడు, గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండదు అనేది ప్రధానంగా వినపడుతుంది. మీరు ఏ విధంగా స్వీకరిస్తారు? నేను కూడా ఉంటా మీతో పాటు ఇన్నే ఊళ్ళో ఉంటా. నేను బజార్ల పంటే తిరుగుతా, తినకుండా తాగుతాంగా. బజార్ల పండి తిందానా పనులు చేద్దానా? నా పనులు ఏందనేదో నేను తెలియపరుస్తాను. క్లియర్గా అవుట్ రైట్గా నేను తెలియపరుస్తాను. మీ పనులు ఏందో మీరు తెలియపరుచుకొని ఓటు అడుక్కోరి. నేను చేసిన పనులు ఏందనేది చెప్పుకొని నేను అడుక్కుంటాను. ఇంకా ఏం తెస్తాను, నా వెనక ఎవరున్నారు, ఏ విధంగా తెస్తాను అనేది క్లారిటీ ఇవ్వగలుగుతాను. నా వెనక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది అంటున్నా. పథకాలు అనేది 100% ఏ నిధులైనా యాంచి రావాలన్నా ఒక ఎమ్మెల్యే గారి ద్వారానే అవుతుందే తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా ఒక అభ్యర్థి గెలవంగానే సాధ్యం కాదనేది క్లారిటీ ఇస్తున్నాను. చివరిగా అన్న, దేవరకొండలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త నల్గొండ జిల్లా వ్యాప్తంగా జోష్ పెంచింది అనుకోవచ్చా? 100% పెంచుతారండి. ఎందుకు పెంచదు? రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేస్తే ఈ మనని రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలన్న ఒక ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు ఎంతో దూరచూపు ఆలోచనతోటి కాకుంటే ఇంతకుముందు రేషన్ బియ్యం ఉండేది. ఏమయ్యేది? రేషన్ బియ్యం వస్తే ఎవరైనా వండుకొని తిన్నరా? అమ్ముకునే పరిస్థితి, కొనుక్కునే పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఏ తల్లి అయినా ఆ బియ్యాన్ని వండుకొని తింటున్నారే తప్ప ఎవరు కూడా అమ్ముకుంటలేరు. అంటే అది మంచి పథకం కాదా? అది చిన్న విషయమా? రేషన్ కార్డులు అనేది 10 సంవత్సరాల పాలనలో ఒక్క కార్డు కూడా రాలేదు. ఇవాళ ఎవరు అడిగినా, ఏ పేద కుటుంబం అడిగినా రేషన్ కార్డు ఏ పైరవు లేకుండా కార్డులు వస్తున్నాయి. ఇది నిజం కాదా? ఆ విధంగానే మన ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాల పథకాలు ఉంటే అన్ని రకాలుగా మహిళల మీదనే దృష్టి పెట్టిండు. గ్యాస్ సిలిండర్ అనేది మహిళల కోసమే కదా, ఉచిత బస్ అనేది మహిళల కోసమే కదా, ఏది చేసిన బియ్యం మహిళల కోసమే కదా. అన్ని కూడా మహిళల పార్టీది, మహిళల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఓకే అండి, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. బెజవాడ శైలి చెప్తున్న ప్రకారం ఏంటంటే కావాలని కొంతమంది నన్ను బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. తాను గెలిస్తే నగరకల్కు చేరుకుంటాడు. అన్నకు దగ్గర అనుబంధం ఉండడం వరకు ఐటిపాలకు ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చాను. ఆ ఐటిపాల గ్రామ పంచాయతీ కాంచి మొదలు పెడితే స్కూలు, పారిగోడ కానీ, కాటన్ మిల్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నిధులు తీసుకొచ్చాను. కావాలని కొంతమంది నన్ను ఎదుర్కోలేక ఇలాంటి దుష్ప్రచారం చేసి ఇలాంటి ప్రజల్లో ఇట్లా వాళ్ళ మభ్యపెట్టే ప్రయత్నం చేసి వాళ్ళు గెలుపొందే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో శంకర్, ఫోర్సైట్ టీవీ, నల్గొండ జిల్లా ప్రతినిధి. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. 3 రోజులు 4 రోజులుగా రాష్ట్రంలో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో జనాలు చలికి వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి, ఉదయం వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోతున్నాయి. అయితే తెలంగాణలో మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. డిసెంబర్ 16 వరకు ఇదే విధమైన చలి తీవ్రత కొనసాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా డిసెంబర్ 10 నుంచి 13వ తేదీల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇటు రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో రాత్రి తెల్లవారుజామున ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవాలి. ఇక వాహనదారులు అయితే పొగమంచు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్రంలో చలి తీవ్రత ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వెంకట్. విజయ్, తెలంగాణ వరకు మాత్రం చలి తీవ్రంగా పెరిగింది. తీవ్రంగా పెరగడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. గత 3 రోజులుగా వస్తున్న చల్లగాలిలతో మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర తెలంగాణకు చలి తీవ్రత ఉంది అని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కామారెడ్డి, కుమరంభీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం చలి వణికిస్తుందని చెప్పవచ్చు. ఈ ఆదిలాబాద్ లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమరంభీం జిల్లా జిన్నెదర్లో 6.6 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ ఆర్లీటీలో 6.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెంబిలో 9 డిగ్రీలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 10.4 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మొత్తానికి చలి తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క చలి మంటలు వేసుకుంటున్నారు, మరోపక్క వేడిగా ఉండే వాటిని తాగుతున్నారు. ఇటువంటి ఉపశమనం తీసుకుంటున్నారు. మొత్తానికైతే ఏజెన్సీలో కూడా చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో సాయంత్రం 4 గంటల నుండి ఉదయం 10 గంటల నుండి వరకు కూడా ప్రజలు బయటకు వెళ్ళడం లేదు. దీంతో చలి తీవ్రత ఎక్కువ అవడంతో అనారోగ్యాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అయితే అసలే బయటకు వెళ్ళకూడదు అని చెప్పి వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ అంతా ఒక పొగమంచు కమ్ముకొని ఉంటుంది. పొగమంచుతో మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అటు వ్యవసాయ పనులు కూడా ముందుకు సాగడం లేదు. వ్యవసాయ కూలీలు కూడా 10 తర్వాతనే వ్యవసాయ పనులకు వస్తున్నారు. వ్యవసాయ పనులకు రావడంతో సాయంత్రం 4 గంటలకు తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే వాహనదారులు అయితే 10 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వాహనం కూడా కనిపించడం లేదు. ఇంత వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాహనాలు ప్రమాదాలకు కూడా గురవుతున్నాయి. దీనికి ఆర్టీఏ, రవాణా శాఖ అధికారులు, మరొక పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా రాత్రిపూట వాహనాలను ఆపేస్తూ ఉదయం పూట పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చలి తీవ్రతలో ఇబ్బందులకు గురి చేస్తుంది. మరోపక్క టూరిజం కూడా, టూరిస్టుల సంఖ్య కూడా తగ్గింది. అక్కడక్కడ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇటు సింగరేణి వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే మార్నింగ్ షిఫ్ట్ కూడా ప్రజలు ఎవరు కూడా హాజరు కావడం లేదు. దీంతో హాజరు శాతం తగ్గింది, ఉత్పత్తి కూడా పడిపోతుందని చెప్పి ఇటు సింగరేణి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఎన్నికలు అనగానే జెండాలు, ర్యాలీలు, ఫ్లెక్సీలు, ఎన్నికల ప్రచారాలు హడావిడి కనిపిస్తోంది. అయితే అందుకు భిన్నంగా ఆ గ్రామంలో ఫ్లెక్సీలు వెలిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాధారం గ్రామంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామానికే తలనొప్పిగా ఉన్న కోతుల బెడద ఎవరైతే తీరుస్తారో వారినే సర్పంచ్గా గెలిపించుకుందామని ఆ ఫ్లెక్సీల ద్వారా ప్రకటించారు. గత 6 ఏళ్ల నుంచి కోతుల బెడద తీవ్రంగా ఉందని వాపోతున్నారు. కోతుల అడవుల నుంచి పొలాల్లోకి వచ్చి పంటలు నాశనం చేయడమే కాక గ్రామాల్లో నివాసాల మధ్య చేరి నానా హంగామా చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. పిల్లలను కూడా పాఠశాలలకు పంపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఈ మాదారం గ్రామ పంచాయతీలో 2-3 సంవత్సరాల నుండి కోతులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇళ్లలో జొరబడి ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళటం, అట్లాగే బయట నిలబడి ఉంటే వ్యక్తుల్ని కరవటం, అట్లనే ఊళ్ళో పంటలు కూడా నాశనం చేస్తూ ఉన్నాయి. ఏదైనా కూరగాయల పంటలు, పండ్లకు సంబంధించిన ఏదైనా పంటలు వేసుకుందామంటే వేసుకునే పరిస్థితి లేదు. కేవలం వరి పంటకు మాత్రమే వేయవలసి వస్తూ ఉంది. మిగతా పంటలు పండిద్దామంటే కోతులు బెడతకు భయపడి పంటలు పండించలేని పరిస్థితి రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కోతుల్ని అరికట్టాలి. అట్లనే స్కూల్ పిల్లలు కూడా ఇళ్ళకి స్కూల్ వదిలిపెట్టాక వెళ్ళేటప్పుడు కూడా దారిలో కోతులు ఉండటం వల్ల పిల్లలు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఇబ్బందిగా ఉంది. అందుకని ఇప్పుడు ఈ రానున్న పంచాయతీ ఎన్నికల్లో
మారుమూల గిరిజన గ్రామంలో క్షుద్ర పూజలు కలకరం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన పూజలు భయాందోళనకు దారితీశాయి. మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ పగలు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ రాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అమాయక గిరిజనుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి అలాగే భయపెట్టడానికి నారుపోగు నాగరాజు అనే మాజీ సర్పంచ్ తాంత్రిక పూజలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. తాంత్రిక విద్యలతో గాలిలో నిమ్మకాయలు నిలబెడుతూ అమాయక గిరిజనులని మభ్యపెట్టడమే కాకుండా ఓ క్షుద్ర తాంత్రికుడిని తీసుకొచ్చి పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఈ మధ్యకాలంలో క్షుద్ర పూజల పేరుతో ఒక మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు నారపోగు నాగరాజు బయట నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో క్షుద్ర పూజల పేరుతో పూజలు చేస్తూ నిమ్మకాయలు అలాగే మాంసం రక్తం అనే పదాలు వాడుకుంటా ఈ ప్రాంతంలో భయాందోళనకి ప్రజలందరినీ గురి చేస్తూ ఉన్నారు. ఒక మాజీ ప్రజాప్రతినిధి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యుగంలో అవగాహన కల్పించాల్సింది పోయి ఆయనే క్షుద్ర పూజల పేరుతో తాంత్రిక నిమ్మకాయలతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అమాయక ప్రజల్ని ఆశ్రయగా చేసుకొని మోసం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆదివాసీ ప్రజానీకం ఎక్కువ ఉంది. ఆదివాసీలలో ఎక్కువ శాతం కొంతవరకు ఇలాంటి వాటి మీద కొంత అవగాహన లేకపోవటం. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతోంది. ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పటి వరకు 112 సర్వీసులను రద్దు చేశారు. ఇక్కడికి రావాల్సిన 58, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 54 విమానాలను రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఇండిగో విమానయాన సంస్థ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం పట్ల వివరణ ఇవ్వాలని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఇండిగో సీఈఓ అకౌంటబుల్ మేనేజర్కు డీజీసీఏ సమయాన్ని పొడిగించింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించిన డీజీసీఏ మరో 24 గంటల పాటు సమయాన్ని ఇచ్చింది. ఇండిగో విమానాల రద్దుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ బాల్ స్పందించారు. ఇండిగోకు చెందిన 1000 విమానాల రద్దు గురించి ప్రధానమంత్రి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు స్పందించాలని కోరారు. విమానాశ్రయాల్లో గందరగోళాన్ని ఆపాలన్నారు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర నరకాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్లన్నీ స్తంభించిపోయాయి. ఇండిగో ఫ్లైట్లు నిన్న 1000 క్యాన్సిల్ అయ్యాయి. మంత్రులు ఎంపీలు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి. ఎయిర్ ఇండియాలో టికెట్ ₹1,00,000 అయిపోయింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం నుంచి నిన్న మా ట్రాన్స్లేటర్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. లక్షల కోట్ల మంది సఫర్ అవుతున్నారు. ఈ యంగ్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుకి ఇదేం అర్థం అవట్లేదు. చంద్రబాబు నాయుడుతోనో లోకేష్తోనో భజన చేసుకుంటున్నాడు. ప్రధానమంత్రి ఈ ఎయిర్పోర్ట్లు ఎయిర్లైన్లు టాటాకేమో అప్పచెప్పేశారు ఎయిర్ ఇండియా. ఇండిగో ఏమో ఎవరిదో మీకు తెలుసు. ప్రపంచమంతా అన్ని దేశాల్లో 10, 15, 20 ఎయిర్లైన్స్ ఉంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో ఇంకెంత ప్రశ్నించేవాడు లేడు. ప్రశ్నిస్తే మీడియాలో చూపించేవాడు లేడు. దేశం కొలాప్స్ అయిపోతుంది. కోట్ల మంది కాస్త డబ్బున్నోళ్ళు ఇండియా విడిచిపెట్టేస్తున్నారు. ఇండియాని కాపాడాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ స్తంభించిపోయాయి. ఇండిగో ఫ్లైట్లు నిన్న 1000 క్యాన్సిల్ అయ్యాయి. మంత్రులు ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు అవస్థలు పడుతుండగా మరోవైపు విమానాలకు వరుస బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చే 3 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపారు.
కేరళలోని కన్నూరు నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్లైన్స్, ఫ్రాంక్ఫర్ట్ హైదరాబాద్ లుఫ్తాన్స్ ఎయిర్లైన్స్, లండన్ హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పైలట్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలను సేఫ్ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులను కిందకు దింపి ఐసోలేషన్కు తరలించారు అధికారులు. అనంతరం 3 విమానాలను ప్రత్యేక బేలకు తరలించి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు సెక్యూరిటీ అధికారులు. ఫ్లైట్ సహా ప్రయాణికులు, వారి దగ్గరున్న లగేజీ, కార్గోలను బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. బాంబు ఉందంటూ మెయిల్ పంపిన అజ్ఞాత వ్యక్తి ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. బాంబు బెదిరింపుతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు చివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ రేపు శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో నారా లోకేష్ భేటీ కానున్నారు. ఈ నెల 10న కెనడాలోని టొరాంటోలో పర్యటించి అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఏపీలో ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్యాన్ని బలోపేతం చేసే పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో శాన్ ఫ్రాన్సిస్కో లో మంత్రి పర్యటిస్తారు. అభివృద్ధి ఉన్న రంగాల్లో కొత్త పెట్టుబడులను పెట్టాలని కంపెనీలకు మంత్రి లోకేష్ కోరనున్నారు. కొత్త భాగస్వామ్యులు, టెక్నాలజీ సహకారంపై కూడా పారిశ్రామికవేత్తలతో జరగనున్న భేటీల్లో చర్చలు జరగనున్నాయి. గత పర్యటనలో గూగుల్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలతో జరిగిన సమావేశాల్లో మంచి ఫలితాలు ఇచ్చినందున ఈసారి కూడా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. 10న టొరంటోలో పర్యటించి అక్కడ పారిశ్రామికవేత్తలను ఏపీలోని పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు మంత్రి నారా లోకేష్. ప్రతిపక్షం రోజుల నుంచి నాకు పరిచయం ఉన్నవారు, వాళ్ళందరిని చూసినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు బంధించినప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. అంతెందుకు డాలస్లో ఏకంగా 3 ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు. మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు, కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు బ్రహ్మని అడిగింది, రాజకీయాలు మనకు అవసరమా, గౌరవంగా బతికే కుటుంబం ఈరోజు చూడండి పెద్దయిన జైల్లో ఉన్నారు, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అని అడిగింది. కానీ మీరు మాకు అండగా నిలబడారే. అదేవిధంగా హైదరాబాద్లో ఆ స్టేడియంలో సుమారుగా 45,000 మంది వచ్చి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారే, అది మాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచున్నానంటే మీరు నాకు అండగా నిలబడారు కనుకనే నేను ఇక్కడ నుంచోకెళ్ళాను. ఈ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11కి నిద్ర పట్టదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన 3 అక్షరాలు ఏంటి? ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. గతంలో మనందరినీ మెద్రాసీలు అనేవారు, మెద్రాసీలు కాదు తెలుగులు ఉన్నామని దేశానికి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. మళ్ళీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సిబిఎన్. అసలు అభివృద్ధి చేసి ఎన్నికలు గెలవచ్చని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన సిబిఎన్.
ఆనాడైనా చెప్పారు కంప్యూటర్లో బాగా చదువుకుని ఐటీలో బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని. ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, కంప్యూటర్ అన్నం పెడుతుందా? హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఒక్కసారి మీరు వెళ్ళి హైదరాబాద్ చూడండి, అసలు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్ గురించి ఎవరు మాట్లాడేవారు కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిచయం చేసిన తర్వాత ఈరోజు బెంగళూరుకి ధీటుగా హైదరాబాద్ పోటీ పడే పరిస్థితికి మనందరం వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు, కానీ 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడతాడు ఆయన స్పీడ్కి ఇంకా అందుకోలేకపోతున్నా. కానీ ఏదో ఒక రోజు ఆయన స్పీడ్ దరిదాపులో వస్తానని నేను భావిస్తున్నా. గతంలో ఐటీ, ఇప్పుడు క్వాంటమ్. అంటే ఆయన ఎప్పుడు 10 నుంచి 15 సంవత్సరాలు ముందు చూపున్న నాయకుడు. అది వాస్తవంగా చెప్పాలంటే తెలుగు జాతికే ఒక అదృష్టం. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఎలాంటి విధ్వంస పాలన జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలన్నా, లేదా జై తెలుగుదేశం అన్నాలన్నా ఆనాడు మనల్ని కొట్టేవారు, మైకులు లాక్కునేవారు, ఏకంగా ఇంటికి బయటికి కూడా అడుగు పెట్టించే పరిస్థితి లేకుండా పోయింది. వై నాట్ 175 అన్నారు, ప్రజలు అన్నారు వై నాట్ 11 అని. చంద్రబాబు గారు పవన్ అన్న ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఏకంగా సిద్ధమని బయలుదేరారు, ప్రజలే ఆ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2029లో సీఎం కావాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎస్టీసీల అధ్యక్షుడు బుక్యా రాము శబరిమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప భక్తులతో కలిసి జగన్ ఫ్లెక్సీతో కొండకు పాదయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.